మత్స్యకారుల సంక్షేమానికి అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మత్స్యకారులకు పనిముట్లు పంపిణీ చేశారు. 2014-2019లో ఒంగోలు నియోజకవర్గంలో మత్స్యకార గ్రామాల అభివృద్ధికి వారి సంక్షేమం కోసం పనిచేసే అన్ని రకాల పనిముట్లు అందజేశామని ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులకు పనిముట్లు అందించడం జరిగిందని తెలిపారు. కొత్తపట్నం మండలంలో 322 మత్స్యకార లబ్ధిదారులకు లైఫ్ జాకెట్స్, జీపీఎస్ హ్యాండ్సెట్స్, ఇంజన్లు మొత్తం విలువ 26 లక్షల రూపాయల 50,000 రూపాయలు విలువ చేసేవి అందించడం జరిగిందన్నారు. పీడీసీసీ బ్యాంకు పర్సనల్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, మత్స్యకార సొసైటీ అధ్యక్షులు జి పేరయ్య, అధికారులు ఏడి శ్రీనివాసరావు, ఎఫ్డీఓ ఆశ, కొత్తపట్నం మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సుబ్బారావు, పనమల వెంకటేశ్వర్లు, సుబ్బారావు సార్ పక్కన ఆయన పేరు ఆయన జిల్లా ప్రెసిడెంట్. ఆయన అవతల మీ మత్స్యకారుల జిల్లా అందరికీ నమస్కారాలు. ఈరోజు ఏదైతే మత్స్యకారులు ఉన్నారో మత్స్యకారులు అందరూ కూడా మనం 14-19లో కూడా చాలా ఇచ్చాం. వాళ్ళందరూ కూడా ఎవరైతే ఫిషర్మెన్స్ ఉంటారో బోట్లు ఇచ్చాం, ఇంజన్లు ఇచ్చాం, జాకెట్లు ఇచ్చాం. అదేవిధంగా పోయినసారి వెహికల్స్ కూడా టీవీఎస్ అన్నీ కూడా ఇచ్చాం. ఇప్పుడు మళ్ళా 5 సంవత్సరాలు వీళ్ళు ఎవరిని పట్టించుకోలేదు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా కూడా ఈరోజు 17 మందికి ఇంజన్లు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా జీపీఎస్ మీటర్లు ఇస్తూ ఉన్నాం, సీలోకి ఎక్కడికి పోయినా కూడా ఐడెంటిఫై అవ్వడానికి. అదేవిధంగా సేఫ్ జాకెట్స్ ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకా ఏదైతే ఇంజన్లు కూడా సబ్సిడీ రేట్లో 40% సబ్సిడీ రేట్లో మన బోట్ ఇంజన్స్ కూడా ఇస్తూ ఉన్నాం. కాబట్టి మత్స్యకారులను ఎప్పుడు కూడా వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నారు. ఎక్కడ మన రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కడైతే పట్టపాలాలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణగా ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళని అన్ని విధాలు కూడా ఆదుకోవాలనేదే ఈ ప్రభుత్వ నిర్ణయం. కాబట్టి మనకి ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా పోయినసారి కూడా మొన్న నేను కొత్తపట్నం పల్లిపాలెం వచ్చినప్పుడు కూడా కొంతమందికి ఇలానే సబ్సిడీ రేట్లో కొన్ని ఫ్రీగా ఇవన్నీ ఇచ్చాం. అదేవిధంగా ఇప్పుడు కొంతమందికి ఇస్తున్నాం. ఇంకా మళ్ళా కూడా ఎవరికైతే ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళందరూ కూడా మళ్ళా కూడా ఇచ్చే కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళది మేజర్ ఇష్యూ ఆ బోట్ ఇష్యూ కూడా ఒకటి ఉంది. మేజర్ బోటు ఆ పాండిచేరి తమిళనాడు నుంచి వచ్చి ఈ ఫిషర్మ్యాన్ల మీద వలేసి తీసుకెళ్ళటం, వాళ్ళు ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంది. దాన్ని కూడా పోయినసారి అసెంబ్లీలో కూడా మాట్లాడాం. మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా మనం స్పందించి వీళ్ళకి ఇమీడియట్గా బోటు కొనాలని చెప్పి ఆలోచనలతో కూడా ఉన్నారు. మనకి ఎక్కడ ఇబ్బంది రాకుండా వీళ్ళందరినీ కూడా ఎక్కడైతే బోర్డర్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరు రాకుండా ఉండే విధంగా దానికి తగ్గట్టుగా సెక్యూరిటీని కూడా పెంచి దాన్ని మెరైన్ పోలీసు వాళ్ళు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పి కూడా ఈరోజు దాని మీద మొన్న కూడా నెల్లూరులో మీటింగ్ జరిగిందని చెప్పి కూడా ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ రావు గారి ఆకాంక్షతోటి ఈ మత్స్యకారులకి సబ్సిడీ మీద ఇంజన్లు, బోట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా కేపల్లిపాలెం సిఆర్సిఎఫ్ స్కీమ్ కింద 250 మంది లబ్ధిదారులకు లైఫ్ జాకెట్స్, 55 మంది బోట్ ఓనర్స్కి 16,000 రూపాయలు విలువ చేసినటువంటి జీపీఎస్ సెట్లు అందించడం జరిగింది. ఈ గతంలో 77 ఇంజిన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ 17 ఇంజిన్లు దాదాపు 14 లక్షల విలువ చేసే ఇంజిన్లు ఇవ్వడం జరిగింది. ఈ నెలలో అన్నగారు మాట్లాడి ఇంకా కొత్తగా బడ్జెట్ ఎక్కువ తీసుకొచ్చి అందరికీ ఎక్కువ ఇంజిన్లు సప్లై చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటాం.